హాయ్ అండి, అందరికీ నమస్తే. మనకి 2024 ఫిబ్రవరి నెలలోని ఏ రోజులు శుభ సమయాలు ఉన్నాయి, ముహూర్తాలు, ఏ రోజు మంచిదా కాదా అన్నీ కూడా మీకు వివరంగా మీకు ఈ వీడియోలోనైతే తెలియజేస్తానండి. ముందుగా మనకి ఫిబ్రవరి 1వ తారీఖు గురువారం నాడు వచ్చింది. తిథి వచ్చేసి షష్ఠి తిథి అండి. మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంది. నక్షత్రం చిత్త, రాత్రి 3:48 వరకు ఉన్నదండి. ఈరోజు అన్ని శుభ కార్యక్రమాలు చేసుకోవడానికి చాలా మంచి రోజు. అలాగే 2వ తారీఖు శుక్రవారం సప్తమి తిథి ఉందండి. అలాగే స్వాతి నక్షత్రం. ఈరోజు కూడా అన్ని శుభకార్యాలకు కూడా చాలా మంచి రోజు అండి. అలాగే శనివారం 3వ తారీఖు అష్టమి సాయంత్రం 5:15 వరకు ఉంది. విశాఖ నక్షత్రం పూర్తిగా ఉందండి. నెక్స్ట్ ఆదివారం ఫిబ్రవరి 4 ఆదివారం నవమి సాయంత్రం 5:43, విశాఖ నక్షత్రం ఉదయం 7:18 వరకు ఉంది. ఈరోజు కూడా చాలా బాగుందండి. ఆదివారం నాడు అన్ని శుభ కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా చాలా అనుకూలం కాలంగా ఉంది. నెక్స్ట్ సోమవారం 5వ తారీఖు దశమి అనురాధ నక్షత్రం అండి. ఈరోజు కూడా మీరు అన్ని శుభ కార్యక్రమాలకి, ఉద్యోగాలు వెళ్ళడానికి, ఇల్లు మారడానికి, గృహ ప్రవేశాలకి అన్నిటికీ చాలా మంచి రోజు అండి. ఏ శుభకార్యమైనా చేసుకోవచ్చు. అలాగే మంగళవారం నాడు ఏకాదశి తిథి సాయంత్రం 4 గంటల వరకు ఉంది. నక్షత్రం జ్యేష్ఠ ఉందండి. ఫిబ్రవరి 4 ఈరోజు ఆపరేషన్స్ చేయించుకోవడానికి, సాధారణ పనులు చేసుకోవడానికి బాగానే ఉందండి. అలాగే బుధవారం ద్వాదశి ఫిబ్రవరి 7వ తారీఖు. అలాగే నక్షత్రం వచ్చేసి పూర్వాషాఢ ఉందండి. తెల్లవారుజామున 4:37 వరకు. అలాగే మనకి 8వ తారీఖు ఫిబ్రవరి 8 గురువారం త్రయోదశి ఉందండి. ఉదయం 11:14 వరకు. ఉత్తరాషాఢ నక్షత్రం రాత్రి 2:12 వరకు. శుక్రవారం చతుర్దశి ఉదయం 8:01 వరకు. అమావాస్య ఉందండి తిథి. ఈ రోజుతోటి మనకి పుష్యమాసం అనేది ముగుస్తుంది. మాఘమాసం అనేది మనకి ఫిబ్రవరి 10 శనివారం పాడ్యమి రాత్రి 12:49 ధనిష్ట నక్షత్రం. ఈ రోజు నుంచి మనకి మాఘమాసం అనేది ప్రారంభమవుతుంది. అలాగే ఈ రోజు నుంచి కూడా శ్యామలా నవరాత్రులు అనేవి స్టార్ట్ అవుతాయండి. దీన్నే మనం గుప్త నవరాత్రులు కూడా అంటాము. ఈ శ్యామలా నవరాత్రులు మనకి 10వ తారీఖు నుంచి మొదలవుతుంది. అలాగే మాఘమాసం కూడా ప్రారంభమవుతుంది. ఈరోజు కూడా చాలా అనువైన కాలం. తర్వాత ఆదివారం 11వ తారీఖు అండి. విద్యా నక్షత్రం, విద్యా తిథి, నక్షత్రం శతభిషం ఉన్నది. సాయంత్రం 5. ఈరోజు కూడా అన్ని శుభ కార్యక్రమాలు చేసుకోవచ్చండి. సోమవారం 12వ తారీఖు ఫిబ్రవరి తిథి వచ్చేసి తదియ, అలాగే నక్షత్రం పూర్వభాద్ర. ఈరోజు కూడా చాలా మంచి రోజు. మంగళవారం చవితి, ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈరోజు సాధారణ పనులు చేసుకోవచ్చు. ఆపరేషన్స్ ఇవన్నీ కూడా ఈరోజు చేసుకోవచ్చండి. బుధవారం వచ్చేసి పంచమి, రేవతి నక్షత్రం. ఈరోజు అన్ని శుభ కార్యక్రమాలు, పెళ్ళిళ్ళు అన్నీ కూడా చాలా మంచి రోజండి ఈరోజు. అలాగే ఫిబ్రవరి 15 గురువారం మనకి షష్ఠి ఉందండి. అలాగే నక్షత్రం అశ్విని ఉంది. ఈ రోజు కూడా చాలా మంచి రోజు. అన్ని శుభ కార్యక్రమాలు కూడా చక్కగా అనువైన కాలం. ఫిబ్రవరి 16 శుక్రవారం నాడు సప్తమి భరణి నక్షత్రం. ఈరోజు మనకి రథసప్తమి అండి. సూర్య భగవాన్ ఆరాధన అనేది చేసుకుంటాము. పాలు పొంగించడాలు ఇంట్లోని ఇవన్నీ కూడా ఈరోజు మనం రథసప్తమి అనేది చేసుకుంటాం. ఈ డీటెయిల్ వీడియో, పూజా వీడియో కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. ఇప్పుడు నెక్స్ట్ మనం వచ్చేసి ఫిబ్రవరి నెలలోని 17వ తారీఖు శనివారం నాడు అష్టమి కృత్తికా నక్షత్రం అయితే ఉందండి. ఈరోజు కూడా అన్ని శుభ కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా చాలా మంచి సమయం 17వ తారీఖు. అలాగే 18వ తారీఖు నవమి రోహిణి నక్షత్రం. ఈరోజు కూడా అన్ని శుభ కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా చాలా మంచి రోజు. అలాగే 19వ తారీఖు సోమవారం దశమి మృగశిర నక్షత్రం. ఈరోజు కూడా మీరు ఎన్ని శుభ కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా చాలా మంచి కాలం కింద తీసుకుంటాం. అలాగే మంగళవారం నాడు మనకి ఏకాదశి వస్తుంది. ఆరుద్ర నక్షత్రం ఉందండి. అలాగే ఈరోజు కూడా సాధారణ పనులు చేసుకోవడానికి మంచిదేనండి. అలాగే 21 ఫిబ్రవరి బుధవారం నాడు ద్వాదశి ఉంది. అలాగే పునర్వసు నక్షత్రం ఉందండి. ఈరోజు కూడా అన్ని కార్యక్రమాలకి, శుభకార్యాలకి, పెళ్ళిళ్ళు, పెళ్లి చూపులకి అన్నిటికీ కూడా చాలా అనువైన కాలం. 22 గురువారం కూడా త్రయోదశి తిథి ఉంది. పుష్యమి నక్షత్రం. ఈరోజు గృహప్రవేశాలకి, వివాహానికి, అన్ని శుభ కార్యక్రమాలకి కూడా చాలా మంచి రోజు. ఫిబ్రవరి 23 శుక్రవారం చతుర్దశి ఆశ్లేష నక్షత్రం.
ఈరోజు కూడా చాలా మంచి రోజు అండి. అన్ని శుభ కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు. అలాగే శనివారం 24 ఫిబ్రవరి ఈరోజు కూడా పౌర్ణమి, ఈరోజు మాఘ పౌర్ణమి, సముద్ర స్నానాలు చేసుకోవచ్చు. ఈరోజు లక్ష్మీదేవి ఆరాధన చాలా విశేష ఫలితాన్ని అయితే అందిస్తుంది. చాలా మంచి రోజు అండి. ఫిబ్రవరి 25 ఆదివారం కూడా పాడ్యమి ఉంది. పుబ్బ నక్షత్రం ఈరోజు కూడా అన్ని శుభ కార్యక్రమాలకు కూడా చాలా మంచి రోజు. 26 సోమవారం విధియ ఈరోజు కూడా అన్ని శుభ కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా అనువైన కాలం. ఫిబ్రవరి 27 మంగళవారం తదియ ఉందండి. హస్త నక్షత్రం పూర్తిగా ఉంది. ఈరోజు కూడా సాధారణ పనులు చేసుకోండి. మంగళవారం బుధవారం కూడా చాలా బాగుందండి. చవితి హస్త నక్షత్రం ఈరోజు అగ్ని కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా చాలా మంచి రోజు. అలాగే గురువారం 29 పంచమి ఉందండి. తెల్లవారుజామున 6:22 చిత్తా నక్షత్రం ఈరోజు కూడా మంచి కాలం అండి. అలాగే ఫిబ్రవరి నెలలో వచ్చే పండుగల గురించి మనం తెలుసుకుందాం. ఫిబ్రవరి 8న మనకి మాస శివరాత్రి, షబే మేరాజ్. అలాగే ఫిబ్రవరి 9 చొల్లంగి అమావాస్య. ఓకేనండి. అలాగే ఫిబ్రవరి 11న చంద్రదర్శనం, ఫిబ్రవరి 13న కుంభ సంక్రమణం, భౌమ చతుర్థి, ఫిబ్రవరి 16న రథసప్తమి, ఫిబ్రవరి 17న భీష్మాష్టమి, 18న మాఘ నవమి, 20వ తారీఖున ఫిబ్రవరి భీష్మ ఏకాదశి అంతర్వేది తీర్థం, ఫిబ్రవరి 22 వారాహ కల్పాది ప్రపంచ కవలల దినోత్సవం, ఫిబ్రవరి 24 మహామాఘి, 26 షబే ఈ భరత్, 28న మనకి బుధవారం చవితితోటి శంకటహర చతుర్థి అనేది చేసుకుంటామండి. చూసారు కదండి ఫిబ్రవరి నెలలో వచ్చే ముఖ్యమైన రోజుల గురించి, పండుగల గురించి ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా ఏ రోజు మంచిదా కాదా అన్నీ కూడా వివరంగా తెలియజేశానని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్ ఇచ్చి మీ సపోర్ట్ని తెలపండి. థ్యాంక్ యూ అండి.